ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 8 విశ్వరూపము. శ్రీ గురుగీత సద్గురు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి. గురుర్విశ్వం నచాన్యోస్తి అంటే గురువు కల్విదం బ్రహ్మ, ఈ సర్వస్వము బ్రహ్మమే అని వేదాలు చెబుతున్నాయి. దీనినే ఇందుగలడందు లేదని సందేహం వలదు చక్రి అను భాగవతం చెబుతుంది. ఆ బ్రహ్మమే ఆ భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునికి విశ్వరూపము దర్శనమిచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి త్రివిక్రమ భారతీయేనని సన్యాసికి కూడా ప్రసాదించారు. ఈ కాలంలో అగ్నులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు మహాత్ములు జీవులే కాక జడలమని తలచబడే పూజా విగ్రహాలు పటాలు కూడా తమ రూపమేనని తెలిపిన వారు శ్రీ సాయి ఒక్కరేనేమో. షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. ఆమె వెంటనే ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లి, నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాల్లోనూ నేనే ఎప్పుడు ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు నీకే మేలవుతుంది. మసీదులో కూర్చొని నేనెప్పుడు అబద్ధం చెప్పను అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగిట ప్రహరీకి ఆనుకొని నిల్చొని తాత్యా మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే అమ్మ నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు. ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు కూర చేసుకొచ్చింది. కానీ బాబా వాటిని పక్కనున్న కుక్కలకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకొని మీకోసమని శ్రమపడి తీసుకువచ్చానే అన్నది. అప్పుడు బాబా దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతము బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే ఆమె చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించారు. ఏటా కొన్ని నెలలు శ్రీమతి కపడ్దే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తానన్నారు కానీ రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోంచి కట్టె తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకొని పోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా అన్నారు. మొదట ఆమె నివ్వెరపోయింది కానీ తర్వాత వాస్తవం తెలుసుకున్నది. ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది కానీ సాయి అతన్ని పుల్ల పెరుగు సుతరాము తినవద్దని అన్నారు. కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించుకునేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేమి చిత్రమో కానీ రోజు ఆ ఇద్దరు ఆరతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు తాగిపోయేది. ఒకరోజు అతడు కోపంతో ఆరతికి కూడా వెళ్ళక పొంచి ఉండి ఆ పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే, బాబా, ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు, కానీ రోజు అతన్ని తినకుండా చూస్తున్నాను. వాడు నన్ను ఈరోజు కర్రతో కొట్టాడు అన్నారు. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుండి తిట్లు దెబ్బలు భరించవలసి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డేంగలే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు జరిచాడు. వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటుంది. అది చూచి అతడు మనసులో అసహించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి దీనిని నీవే తీసుకుపో, నాకొద్దు అన్నారు. ఆ జీవిని అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే. ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూల ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తుంది. శివుని ఆబోతని ఎవరు దానిని దండించేవారు కాదు. చివరికి ఊరు పెద్దలంతా కలిసి దానిని బందుల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించాయి. 1 నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో
దానిని ఏవలాకు పంపారు. సాయంత్రానికి అతడు షిరిడీ వచ్చి ఆ కార్యం నెరవేర్చాలనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి 3 సార్లు స్వప్నంలో కనిపించి, నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేశాడు, వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే ఆ మార్వాడి ఆబోతుని 14 రూపాయలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడు అతడు దాన్ని విడిపించి బందులదొడ్లో అప్పగించి షిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటికి తాకనైనా తాక్కుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు చీమలు చేరాయి. అప్పుడు సాయి నానాతో, నేను ఆరగించాను, నీవు తీసుకో అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావటాలో పడుకున్నాడు. సాయి అతన్ని పిలిపించి, నానా, 18 సంవత్సరాలు నా దగ్గరుండి నీవు గ్రహించింది ఇదేనా? ఆ చీమలు గల ఈ ఈగల రూపంలో నేనే ఆరగించాను. నీవు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలోనూ మీరే ఆరగించారా? నాకు రుజువేమిటి అన్నారు నాన్న. బాబా వెంటనే ఆ భంగిమను చేశారు. తనకు తప్ప మరెవరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలో లాగే అన్ని జీవుల్లోనూ బాబాయే ఉన్నారని నాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు.